కూటమి ప్రభుత్వ చర్యలతో విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు 1000 కోట్లు ఆదా అయ్యాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న కాలంలో ప్రజలపై ఆ మేరకు భారాన్ని తగ్గిస్తామన్నారు. తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు రావడం ఓ ద్వంద్వ వైఖరి డ్రామా అని విమర్శించారు. వ్యవస్థలను గాడిలో పెట్టి సక్రమంగా నిర్వహిస్తూ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజలకు లబ్ది చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 15 నెలల్లో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామని, అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను, డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. స్వాపింగ్ విధానంతో ప్రణాళికాబద్దంగా విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టిందని, వారి అసమర్థ విధానాలతో ప్రజలపై ఛార్జీల రూపంలో భారం పడిందని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ తెచ్చామన్నారు. సమర్థతకు, అనుభవానికి వచ్చిన ఫలితమిదని, ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఏ స్థాయి ఎన్నిక వచ్చినా కూటమిదే గెలుపు అన్నట్టు ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింపచేసి ప్రతి లబ్దిదారునికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ప్రజలకు మేలు చేసేలా చాలా పథకాలు అందిస్తున్నామన్న సీఎం చేసే మంచిని జనానికి వివరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సహా నేతల పనితీరుపై నిత్యం ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. మంచి చేస్తే మరింత ప్రోత్సహిస్తానన్న చంద్రబాబు, పార్టీ ప్రజల కోసం పనిచేసేవారే తనకు దగ్గరవుతారని అన్నారు. కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీగా లబ్ది చేకూరుతుందన్నారు. దీన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 సమావేశాలు పెట్టాలన్నారు. కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు 8,000 కోట్ల మేర లబ్ది జరుగుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణల వల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతమవుతారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని సీఎం మండిపడ్డారు. తప్పుడు పోస్టులతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదని, మండలిలో మాత్రం రకరకాల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసే మంచి పనినే కాదు, వైసీపీ చేసే దుష్ప్రచారాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు హిట్ అయ్యాయన్న సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. మెగా డిఎస్సీ మెగా హిట్ అయిందని, ఆ ఆనందం వారి కళ్లల్లో చూశారని తెలిపారు. 15 నెలల్లోనే 4,71,000 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి కుప్పానికి నీళ్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏటా 6,000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందని, ఒకరోజు సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో కరవు లేకుండా చేయొచ్చన్నారు.